ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇదే బస్ స్టాండ్లో నాలాగే పండ్లు అమ్మేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, పల్లీలు అది ఇది అమ్ముకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏదో ఒక రోజు మాకు మంచి జరుగుతుందనే నమ్మకంతోనే కష్టపడుతున్నారు. ఒక్క పూట అన్నానికే కష్టపడిన వ్యక్తులు ఈరోజు 100 మందికి అన్నం పెట్టే స్థాయికి వచ్చారు. నమ్మకంతో ఉంటే గెలుపు సాధ్యమే. అది నాకైనా, నీకైనా, ఎవరికైనా. దేనికి భయపడకూడదు, పారిపోవాలనుకోకూడదు. ఏదైనా ఎవరైనా ఎదురించి నిలబడాలి, గెలవాలని మాత్రమే అనుకోవాలి. 30 రూపాయలకి 10 పెన్నులు, 30 రూపాయలకి 10 పెన్నులు. రండి సార్, రండి రండి, కంపెనీ పెన్నులు తీసుకోండి బాబు, రండి రండి. 30 రూపాయలకి 10 పెన్నులు. ఇదిగో బాబాయ్ పట్టుకో, 3 పెన్నులు తీసుకుంటున్నాను. ఈ ఊర్లో ఇంతమంది తమ కష్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు నేనెందుకు బతకలేను? ఇదే ఊళ్ళో ఒక గొప్ప స్థాయికి ఎదిగి బతికి చూపించాలి. అది ఆ గార్మెంట్సే అయి ఉండాలని అవసరం లేదు. ఎక్కడో వేరే చోటైనా నా కష్టంతో మా అమ్మ, నాన్న, అక్కకి నేను చేయవలసిన బాధ్యతలు చేస్తాను. ఆనంది, ఆపండి అన్నా, 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 బస్ ఆపన్నా, అన్నా, ఆపండి. రైట్ రైట్, పోనీ పోనీ. ఆనంది, ఎందుకు ఊరికెళ్లాలని నిర్ణయం తీసుకున్నావు? అది తప్ప నీకు తెలియట్లేదా? అది కాదు. నువ్వేం చెప్పొద్దు ఆనంది. ఏం జరిగిందో నాకంతా తెలుసు. నీ మీద దొంగతనం నింద మోపిన భద్రగాన్ని పట్టుకున్నాను. ఇంకేం భయం లేదు. వచ్చి కారెక్కు. పద, కారులో వెళ్తూ మాట్లాడుకుందాం. పద, రమ్మని చెప్తున్నాను కదా. కూర్చో. కమ్. కూర్చో. మహేష్, ఏమైంది? ఆనంద్ తన బ్యాగ్తో పాటు వచ్చిందేంటి? ఏదైనా ప్రాబ్లమా? అవును డాడీ, ప్రాబ్లమే. ఆనంది దొంగతనం చేసిందని నేరం మోపి మన కంపెనీ నుంచి పంపించేశారు. ఆ అవమానం తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని తను బస్టాండ్ వరకు వెళ్ళింది. ఏం చెప్తున్నావు మహేష్? ఈ అమ్మాయి మీద దొంగతనం మోపింది ఎవరు? ఇది ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? వీటన్నింటికి మన గార్మెంట్స్లో ఉన్న విశ్వ అనే అతనే కారణం.
నీకు ఆ షర్ట్ పీసులు దొంగతనంగా సప్లై చేసింది ఆనంద్ అమ్మాయి అని చూపించు అని ఆ అమ్మాయి ఫోటోని చూపించి తన వివరాలన్నీ కూడా ఫోన్లో చెప్పేశాడు. తను 10,000 డబ్బు ఇస్తే ఆ డబ్బుకు ఆశపడిలా చేశాను సార్. ఇది డాడ్ జరిగింది. ఇంత జరిగిందా? ఇవన్నీ నీకెలా తెలిసాయి? వీటన్నిటికీ కారణమైన ఆ భద్రగాని పట్టుకుని 4 దెబ్బలు పీకాను. అసలు నిజం తెలిసింది డాడ్. ఆ విశ్వానికి ఆనంది మీద ఏదో పగుంది డాడ్. అందుకే ఇలా ప్లాన్ వేసి ఆనంది మీద నేరం మోపి కంపెనీ నుంచి పంపించేశాడు. మన కంపెనీలో ఇలాంటి విషయాలన్నీ జరుగుతున్నాయా? మిత్ర దీని గురించి నాకేమీ చెప్పలేదు. తను ఆనంద్ మీద ఎలా ఎలాంటి నిర్ణయం తీసుకుంది? నాకు కూడా ఈ విషయం అర్థం కాలేదు డాడ్. ఆనంది సారీ మా. ఆనంది ఆనంది ఏమైందమ్మా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నాకు అర్థం కావటం లేదు సార్. ఈ ఒక్క రోజులో చాలా విషయాలు జరిగాయి. ఎవడో ఒకడు దొంగతనం చేశాడు. వాణ్ణి పట్టుకొని అడిగితే నేనే అతన్ని దొంగతనం చేయమని చెప్పానని నా మీద నింద మోపాడు. అసలు ఏం జరిగిందో అని ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మెడ పట్టుకుని బయట గెంటేశారు. ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆఖరికి ఇలా మీ ముందొచ్చి నిల్చున్నాను. మా ఊళ్ళో వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అని చూసిన వెంటనే కనిపెట్టేయొచ్చు. కానీ ఈ సిటీలో మంచి వాళ్ళలానే కనపడుతున్నారు, కానీ నిజానికి వాళ్ళే చెడ్డవాళ్ళు. అలాగే కొంతమంది చెడ్డవాళ్ళలా కనపడుతున్నారు, కానీ నిజానికి వాళ్ళే మంచి వాళ్ళు. అందుకే నాకు ఏమీ అర్థం కావడం లేదు సార్. అంత అయోమయంగా ఉంది. అమ్మా ఆనంది, నీ పరిస్థితి నాకు అర్థమైందమ్మా. యాడో ముందు కూర్చో. మహేష్, గెట్ హ్యావ్ సమ్ వాటర్. ఓకే డాడ్. కూర్చో అమ్మా, కూర్చో. డాడ్ ఇదిగో వాటర్ తీసుకో. అది కాదు సార్, నేను దొంగనని అబద్ధం చెప్తే అందరూ నమ్మేస్తున్నారు. ఇన్ని రోజులు నేను నిజాయితీగా పని చేస్తే వీళ్ళిచ్చిన మర్యాద ఏంటి, విలువేంటి? ఆ భద్ర దొరికాడు కాబట్టి నిజం తెలిసింది. లేకపోతే మీరు కూడా నేను దొంగతనం చేశానని అనుకునేవాళ్ళు కదా. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక ఎదుటి వారి మీద నిందలు మోపుతున్నారు. మా పల్లెటూళ్ళలో ఇలా ఉండదు సార్. ఎందుకు సార్ ఈ సిటీలో అందరూ ఇలానే ఉన్నారు? అందరూ నీ మీద నింద మోపినా నువ్వు ఈ దొంగతనం చేసుండవని మేం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం.